ఏపీ టూరిజం శాఖ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఐకేఎఫ్ నిపుణులు నేరుగా గ్రామ, పట్టణాల స్థాయిలో పాఠశాలలకు వెళ్లి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తారు. క్రీడాకారులను ఎంపిక చేయడం ప్రక్రియలో భాగంగా తొలి రోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని ఫుట్బాల్ గ్రౌండ్లో గ్రాండ్గా టోర్నీని నిర్వహించారు. అండర్ 17 కి సెలెక్ట్ అయిన హిందూ హారికకి 25,000 రూపాయలు ఖరీదు చేసే ఎలక్ట్రికల్ సైకిల్ ను బహుమతిగా అందజేశారు. ఐకేఎఫ్ టైగర్ రాజ్ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు సెలెక్టర్ హారిక. తనలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుంచి విశాఖపట్నం నుండి మొదలై తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని ఐకేఎఫ్ నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 10 పట్టణాలు కలుపుకుంటూ క్రీడాకారులు ఎంపిక సాగుతుందంటున్నారు నిర్వాహకులు. అదేవిధంగా ఫుట్బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి కలవారు 11 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు ఆయా తేదీల్లో ఎంపిక చేసిన ప్రదేశానికి హాజరు కావాలని ఐకేఎఫ్ సంస్థ తెలిపింది. అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గుర్తించడమే లక్ష్యంగా క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. With IKF Scout and Raj News and AP Tourism as a distributor from E-Motorhead Visakhapatnam. E-Motorhead will select one player, one best player, and we are gifting electric cycle which is right standing over there. You can see for the display. It's time to present the player of the day to Indu Harika E-Motorhead X1 electric cycle. And here we go. Indu Harika, ప్లీజ్. అందరికీ నమస్తే. నా పేరు ఇందు హారిక. నేను జెడ్పీహెచ్ఎస్ తోటగూరు చదువుతున్నాను. నాకైతే సైకిల్ ఇచ్చారు, బట్ చాలా ఆనందంగా ఉంది. మా నాన్న, మా అమ్మ చాలా కష్టపడి చదివిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ వల్ల రోజుకి గ్రౌండ్ పంపిస్తున్నారు. రోజుకి లేట్ అవుతుంది నడుచుకొని వెళ్ళడం వల్ల. 3 కిలోమీటర్స్ వల్ల చాలా ప్రాక్టీస్ అయితే చాలా లేట్గా అయిపోతున్నాను నేను. ఇప్పుడు సైకిల్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. బేగా వెళ్ళి ప్రాక్టీస్ బేగా అందుకుంటానని మనస్ఫూర్తిగా కోరుచు. ఈ మోటార్ వల్ల నా గెలిచిన వాళ్ళ టీము ఈ స్పాన్సర్ అయితే చేశారు. ఈ సార్ వల్ల 25,000 చాలా ఆనందంగా అయితే ఉంది ఈ సైకిల్. ఇలాగా ప్రతి ఆపర్చునిటీస్ వల్ల ఇలా గిఫ్ట్స్ కట్టిస్తే మాకు టాలెంట్ చూపించడానికి అవన్నీ చేయడానికి అయితే మాకు సపోర్ట్గా ఉంటుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. ఈ మోటార్ వల్ల మా అమ్మాయి ప్రతిభను గుర్తించి 25,000 రూపాయల సైకిల్ అందించారు సార్. ఈ రోజు నుంచి అంటే ప్రతిరోజు కూడా టైంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఇలాంటివన్నీ మా అమ్మాయికి బహుమతులైనా రావాలని కోరుకున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. అండర్ 17 సెలెక్ట్ అయ్యారు సార్. గేమ్ ఆడారు, ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా ఉంది సార్. మెల్లగా సపోర్ట్ చేసినందుకు. ఇంకా పెద్ద ప్లేయర్లు కూడా ఈ స్థాయి నుంచే పైకి ఎదుగుతారు సార్ అందరూ సార్. ఈ గేమ్ వల్ల చాలామంది ప్రతి కూడా పైకి వస్తుంటుంది. ఈ గేమ్లో అంతమంది చాలా బాగా ఆడుతున్నారు. పిల్లలు కూడా దాంట్లో బాగా ఆడారు. ఆ గేమ్లోని ఇందు హారిక ఒక అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది, గెలుచుకుంది. ఈవీ మోటార్ సైకిల్స్ నుంచి ఒక సైకిల్ కూడా వచ్చింది, 25,000 రూపాయల సైకిల్. ఇలాగే గేమ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా చిన్న స్థాయి నుంచి పెద్ద ప్లేయర్లుగా సపోర్ట్ చేస్తారనేసి చాలా ఆశిస్తుంది సార్. టైగర్ క్యాపిటల్ ఫైనాన్స్ కమిటీ నుంచి వస్తున్నా. నేను ఇక్కడ వైజాగ్ ఏరియా మేనేజర్ కింద వర్క్ చేస్తున్నా. ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి నేను టైగర్ క్యాపిటల్లో అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో బేసికల్గా ఇక్కడ మేము స్పాన్సర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రూరల్ నుంచి పిల్లల్ని మనం ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ని ఏదైతే ఉందో వాళ్ళ టాలెంట్ బయట తీసుకురావడానికి ఐకేఎఫ్ సంస్థతోటి ఈరోజు మేము కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఈవెంట్ అన్నది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది పిల్లల్లో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయట తీసుకొచ్చి వాళ్ళని పైకి ప్రోత్సహించడానికనే బేసికల్గా ఈ యొక్క ఐకేఎఫ్ యొక్క థీమ్. IKF provide us so many matches to us. Now we are participating in a match as we getting opportunities to go into Indian national clubs like FC Goa, FC Bangalore, FC Madras, FC Mumbai. So we are getting opportunities to go. As I am thanking Raj News and
ఐకేఎఫ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాను బెత్నీ స్కూల్. ఇక్కడ మాకు ఆడడానికి పిలిచారు మా కోచ్ టోర్నమెంట్. ఇంకేమో మాకు ఐకేఎఫ్ స్పాన్సర్ చేశారు. ఇంకేమో మాకు ఇవంతా ఎట్టారు మా కోచ్. IKF organization provided us the facility to play matches around Andhra Pradesh. People from around Andhra Pradesh and Vizag have come to like make us play football matches with unknown people, and if we play good and we get selected, they gave us an opportunity and pathway for us to go to clubs like Bengaluru FC, Madras FC and FC Goa. Thank you Raj News and IKF Football. చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ, టైగర్ ఫుట్బాల్ అసోసియేషన్, రాజ్ టీవీ అందరూ కలిసి స్పాన్సర్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. పిల్లలు పొద్దున్నుంచే చాలా ఓపిక వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాల పిల్లలు టెక్నాలజీ గ్యాడ్గెట్స్ వాడడం వదిలేసి ఇలా ఫిజికల్ ఫిట్నెస్ పరంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళకు టైం మంచిగా పాస్ అవుతుంది. అది కాకుండా వాళ్ళ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఐకేఎఫ్ అరేంజ్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. మా కోచ్లు కూడా పిల్లల్ని ప్రతి ఆదివారం, ప్రతి శనివారం పొద్దున్న పూట డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరిగితే స్పోర్ట్స్ అనేది ఆంధ్రాలో బాగా డెవలప్ అవుతుంది. My son is participated here for IKF in India Khelo Football. Special thanks to Raj News. So especially this event been conducted especially wonderfully, and the people across Vizag, I think they gathered here, and it's a wonderful event done by individuals. And I suggest I suggest parents to encourage people, the kids. Nowadays I think the physical activities are more important, so keep kids energetic and healthy. So I once again I thank IKF team for organizing wonderfully.